Congress government is committed to the welfare of the poor. While touring the Mantani constituency in Peddapalli district on behalf of the graduate MLC candidate V. Narendra Reddy, he addressed a gathering of graduates and highlighted that Narendra Reddy, who is contesting as a graduate MLC candidate, has provided fee concessions to hundreds of students and is well aware of the issues in the education sector. Praising his contribution, Sridhar Babu urged voters to support Narendra Reddy and ensure his victory in the election. వందలాది మంది విద్యార్థులకి ఫీజు కన్సెషన్ ఇచ్చిన వ్యక్తి నరేంద్ర రెడ్డిగా ఈ రోజు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను. రూపాయి ఇచ్చిందా, 10 రూపాయలు ఇచ్చిందా, 50 రూపాయలు ఇచ్చిందా, 50 రూపాయలు 100 రూపాయల 50 రూపాయలు ఇచ్చినా సంతృప్తి చెందిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది 100 రూపాయలు 99 చేసినా 1 రూపాయి ఎందుకు వేయాలని సంతృప్తికరంగా ఉండే వ్యక్తులు కూడా ఉంటారు. సో ఈ రోజు మనం చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ ఈ రోజు పార్టీలో ఉండి కొంతమంది ఇబ్బందికరమైన ప్రయత్నం చేయాలి అని చేస్తా ఉంటే ఖచ్చితంగా పేదవాడి గురించి, నన్ను నమ్ముకున్న వ్యక్తి గురించి ఖచ్చితంగా నిలబడతా. నమ్ముకున్న వాళ్ళు దయచేసి నాకు దూరంగా ఉండాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను చేసే పనిలో, నా ప్రయత్నంలో, నా కార్యాచరణలో ఈరోజు కష్టపడి పనిచేసి రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి మేలు చేస్తూ ఈరోజు ఈ నియోజకవర్గం నన్ను ముందుకు నడిపించిన నియోజకవర్గంలో ఉన్న పేదవారికి, అవసరం ఉన్న ప్రజానికానికి అడ్డు వేసే అపోజిషన్ అయితే ఉంటారు. కానీ మన దగ్గర కలుపు ఉండొద్దని 317 జీవోకు సంబంధించి ఆ రోజు మనం మాట్లాడిన ప్రతి మాటను గుర్తులో పెట్టుకొని అనేక సందర్భాల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ రోజు రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించి ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటే అంత వెసులుబాటు కల్పించి 4 అంశాల పైన ఈ రోజు భార్య భర్తలకు సంబంధించి, మరి స్పౌస్ కు సంబంధించిన ట్రాన్స్ఫర్లే కానీ, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లే కానీ, హెల్త్ పరంగా నివేదికను ఏ విధంగా ఉందో అదే దాన్ని ప్రత్యక్ష ఆర్డర్ గా వారు పత్రాలు ఇప్పించి పంపిస్తే రాజా పత్రాలు అయ్యి ఈ రోజు అందరికీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో వారు నెట్టే బీజేపీ టీఆర్ఎస్ 2 పార్టీలు కలిపి ఈరోజు 317 కు సంబంధించిన అంశాన్ని అష్ట కష్టాలను మరి తీసుకొస్తే మేము దాన్ని సడలింపు చేసి వీలున్నంత వరకు, మా పరిధిలో ఉన్నంత వరకు ఈ రోజు మరి రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోలేము కనుక రాష్ట్రపతి ఉత్తర్వులకు